హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు షాంపూని చూపిస్తాను, వచ్చేసేయండి. సీకాయ వచ్చేసి చక్కగా మనం బయట తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టుకోవాలి. షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటే మంచి న్యాచురల్ షాంపూ అనేది మనకి రెడీ అవుతుంది అనమాట. కుంకుడికాయలు, షీకాయ, మెంతులు, తర్వాత అవిసె గింజలు, నెక్స్ట్ వచ్చేసి బొంగరాజు, ఉట్టివేరు, ఇవన్నీ కూడాను కొన్ని పదార్థాలన్నీ కూడాను షాంపూలో వేసి మనం కానీ తలకి పెట్టుకున్నట్టయితే న్యాచురల్ షాంపూ వల్ల హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది, గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాలింగ్ అయితే అవ్వదనమాట. నేను కుంకుడుకాయలు అన్నిటినీ కూడా మంచిగా ఎండబెట్టుకున్నాను అనమాట. చాలా చక్కగా ఎండబెట్టుకొని ఇలా చితక్ కొట్టేసుకోవాలి. అంతేకాదు షీకాయని కూడాను చక్కగా ఎండబెట్టుకోవాలి. కొన్నిటి పెద్ద సైజు ఉంటాయి కదా, వాటిని అయితే చక్కగా ముక్కలు చేసేసుకోండి. అదే పత్రంతో కొట్టి మొక్కలు చేసుకొని నేనే ఇక్కడ బాగా వీటన్నిటినీ కూడాను కాస్త వాటరు కొంత ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ 2 రకాల ఆయిల్ ఇందులో వేసాను అనమాట. ఇదిగోండి మెంతులు కూడాను అవి బాగా కుక్ అయిన తర్వాత మధ్య రకంగా కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి చక్కగా అనమాట. అన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం వాటిలో ఉన్న గ్లిజరిన్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో షాంపూ బేస్ నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను న్యాచురల్ షాంపూ మాత్రమే కావాలనుకుంటున్నాను. మనకి తల్లో చుండ్రున్నా లేదంటే ఇచ్చింగ్ ఉన్నా తర్వాత ఊడిపోతున్నా వీటన్నిటికి కూడా మంచి సొల్యూషన్ అనమాట. ఇది న్యాచురల్ షాంపూ. నేనైతే చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుంటూ ప్రతిసారి ఇదే వాడుతున్నాను. ఈ షాంపూకి ఇంకొక లక్షణం ఉందండో, ఏంటనుకుంటున్నారా? తల అయితే చిక్కులు అయితే అవ్వదు, చాలా స్మూత్ గా అయితే ఉంటది అనమాట. చూస్తున్నారు కదా, నా జడ అయితే పూర్తి చాలా అసలు ఎలక తోకన్నా హీనంగా తయారైంది, అంత దారుణంగా ఉందనమాట. నేను మీరు చూస్తారని చెప్పేసి వీడియో తీసి ఉంచాను. అస్సలు నేను అనుకోలేదు, వర్క్ లో పడి చాలా వరకు అయితే నేను హెయిర్ ని పట్టించుకోవడమే మానేశాను. టోటల్ గా ఎలా అంటే అస్సలు ఊడిపోతుంది అనమాట, పూర్తిగా ఊడిపోయింది. దీనికోసం వేరే ట్రీట్మెంట్స్ అయితే ఏం నేను తీసుకోలేదు. నేను చేసుకునేవే న్యాచురల్ షాంపూస్, న్యాచురల్ ఆయిల్స్ అన్ని చేసుకుంటున్నాను. పాప జుట్టు చూసారా ఎంత పొడుగ్గా ఉందో, చూడండి చాలా చక్కగా ఉంది. అంతేకాదు జుట్టు అనేది ఊడడం అయితే జరగదు. కంటిన్యూగా ఇటువంటి షాంపూని అయితే మనం యూజ్ చేస్తే న్యాచురల్ గా ఉండేది. ఎటువంటి కెమికల్ లేని ఇటువంటి షాంపూని మనం యూజ్ చేస్తే మనకి చాలా చక్కగా హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది, అంత దీనిగా ఊడిపోదు అనమాట. నేనైతే నా హెయిర్కి నా ట్రీట్మెంట్నే యూజ్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. సేల్ కూడా మంచిగా నడుస్తుంది. మీకు కూడా ఎవరికైనా షాంపూ కావస్తే ఖచ్చితంగా నేనైతే కామెంట్ చేస్తే నేను డిఎం చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను మీకు. పిల్లల హెయిర్ కి కారణం షాంపూ అండ్ ఆయిల్ ఏనండి. ఆయిల్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆయిల్, కండిషనరు, తర్వాత షాంపూ ఇవన్నీ నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను హెయిర్ అనేది ఇలా లీవ్ చేసినప్పుడు చాలా బాగుంటది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే